అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఆంధ్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అమరావతిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది. అయితే అది 1,32,000 సీటింగ్ సామర్థ్యంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఏసీఏ అమరావతిలో నరేంద్ర మోడీ స్టేడియం యొక్క సామర్థ్యాన్ని అధిగమించే కొత్త స్టేడియాన్ని నిర్మించాలనుకుంటుందట. ఈ ప్రాజెక్టు భాగంగా 200 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద స్పోర్ట్స్ సిటీని నిర్మించడానికి ఏసీఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 60 ఎకరాల భూమి కోరింది. ఈ కొత్త స్టేడియం నిర్మాణం ప్రపంచంలోని క్రికెట్ మౌలిక సదుపాయాలను అందించడమే కాక అమరావతిని కూడా ప్రపంచ క్రీడా పటంలో నిలిపే దిశగా కూడా దోహదపడుతుంది. అయితే ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కీలకమైన ఘట్టమవుతుందని అన్నారు. అయితే ఈ స్టేడియంతో పాటు ఏసీఏ ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో అత్యాధునిక క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఏసీఏ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే బీసీసీఐ నుండి ఆర్థిక సహాయం కోరేందుకు కూడా ప్రణాళికలు వేసింది. ఇక తర్వాత ఏసీఏ లక్ష్యంగా 2029 జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తుంది. అంటే ఈ లోపే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తో పాటు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి మరింత వేగంగా సాగేందుకు కూడా సూచనలు అందిస్తుంది. ఏసీఏ రాబోయే 2 సంవత్సరాల్లో ఐపీఎల్లో ఆడేందుకు కనీసం 15 మంది యువ ఆటగాళ్లను తయారు చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకుంది. ఈ స్థాయిలో ఏసీఏ క్రికెట్ అకాడమీలను నడిపించేందుకు భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ ను నియమించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అండ్ 200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్టేడియం అనేది నిర్మించేందుకు ఏసీఏ ప్రణాళికలు కూడా సన్నద్ధం చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్ అమలు చేసేందుకు ఏసీఏ బోర్డు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్నారట. ఎంతవరకు అవసరం అవుతుంది ఏంటి అనేది. అండ్ 60 ఎకరాల భూమి కోసం అధికారిక అనుమతులను అయితే పొందడం జరిగింది. అండ్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి మరిన్ని ప్రక్రియలు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ అంటే ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు ప్రారంభం కోసం స్థానికంగా నిధులు సమీకరించడానికి ఏసీఏ పలు వ్యూహాలను కూడా రూపొందిస్తుంది. బీసీసీఐ నుంచి ప్రాథమిక సహాయం కోరడం అండ్ ఆన్లైన్ ఫండ్ రైజింగ్ ద్వారా నిధులను సేకరించడం వంటి పద్ధతులు అనుసరించడానికి ప్రణాళికలు కూడా తయారయ్యాయి. ఇక తర్వాత స్టేడియం నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచ క్రికెట్ లో కూడా మరింత స్థానం సంపాదించడానికి కీలకమైన మార్గంగా నిలుస్తుంది. అయితే ఏసీఏ యోచిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ లోనే క్రికెట్ పరిశ్రమను ఒక కొత్త మలుపు తీసుకునే దిశగా అయితే మారుతుందని చెప్పుకోవాలి, ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయిందంటే. అండ్ ఈ ప్రాజెక్ట్ తో రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలు కూడా పెరుగుతాయి, యువకుల కోసం మరింత అవకాశాలు కూడా వస్తాయి. అందువల్ల ఏసీఏ ఇష్టపడే దిశలో ప్రజలు, అధికారులు అండ్ క్రీడా అభిమానుల మధ్య ఓ ఉత్సాహం అయితే ఉంది. కాబట్టి మరి ఈ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందా, 2029 కల్లా కంప్లీట్ అవుతుందా, అండ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ క్రికెట్ స్టేడియం కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.